రీసెంట్ గా బ్రహ్మ ఆనందం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడినటువంటి ఇష్యూ ఎంత వైరల్ అయిందో, ఆయన నాకు మనవడు కావాలి నా లెగసీ గురించి అని మాట్లాడడం, దాని గురించి మనం వీడియో కూడా చేసాం. అయితే దాని మీద శ్యామల మాట్లాడేటువంటి మాటలు, ఆమె మాట్లాడింది అయితే కరెక్ట్, 100% కరెక్ట్. లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఆడపిల్ల పనికిరారా, మగపిల్లలే కావాలా అనేది డెఫినెట్లీ ఎవరైనా సరే యాక్సెప్ట్ చేయాల్సిందే. అయితే అలా మాట్లాడుతూ ఆమె జగన్మోహన్ రెడ్డి కొంప ముంచి ఆయన్ని ఇరకాటంలో పడేసినట్టుగా నాకైతే పర్సనల్ గా అనిపించింది. మన ఈ వీడియో కింద పిన్ కామెంట్ లో గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వండి. ఆ గ్రూప్ మీకు చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఆ గ్రూప్ యొక్క పర్పస్ ఏంటంటే, ఆ గ్రూప్ లోకి జాయిన్ అయితే ఆ గ్రూప్ లో ఒక పిన్ ఆడియో మెసేజ్ ఉంటుంది. పిన్ మెసేజ్ లో ఆడియో మెసేజ్ ఉంటుంది, వినండి, మీకు క్లారిటీ వస్తుంది ఎందుకు గ్రూప్ అనేది. సో శ్యామల మాట్లాడుతూ చిరంజీవి తన లెగసీని క్యారీ ఫార్వర్డ్ చేయడానికి ఆడపిల్లలు పనికిరారు, మగపిల్లాడే కావాలని ఎందుకు కోరుకుంటారు నాకు అర్థం కావట్లేదు అని అనడం డెఫినెట్లీ కరెక్ట్ పాయింట్, అంతే కదా. ఇప్పుడు తన కోడలు, చిరంజీవి యొక్క కోడలే ఉపాసనని ఎంత అద్భుతంగా తన తాతగారి లెగసీని ఆవిడ ఫార్వర్డ్ చేస్తుంది, క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. ఆయన కూడా అనేక సార్లు నేను గర్వపడుతున్నాను నా కోడల గురించి అన్నారు. అట్లాగే మనవరాల గురించి కూడా గర్వపడతారు. సరే, సినిమాలు అన్నాక తెలుగు సినిమాలు అనేవి ఒక మేల్ క్యారెక్టర్ల చుట్టూ హీరోలే మనుషులు, హీరోయిన్లు ఆట బొమ్మల్లాగా తీసుకెళ్లేటువంటి 90% మూవీస్ అట్లాగే ఉంటాయి కాబట్టి ఆయన అట్లా ఫీల్ అయ్యాడంటే సరే అనుకోవచ్చు. కానీ ఆమ్, అంటే ఇంకో పాయింట్ ఏంటంటే, రాజకీయ వేదికలు, సినిమా వేదికల మీద రాజకీయాలు మాట్లాడకూడదు అని చెప్పినటువంటి ఈ వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు టీ- ఈ- ఈ మీటింగ్స్ లో, ఈ రాజకీయ మీటింగ్స్ లో లేకపోతే ప్రెస్ మీట్ లో మాత్రం సినిమాల గురించి మాడుతుంటారు. అదొక హిపోక్రసీ. రెండోది ఏంటంటే, నిజంగా వారసత్వం అనేది కూతురు కూడా తీసుకెళ్లొచ్చు, కొడుకు మాత్రమే కాదు అని నిజంగా శ్యామలో వైసీపీ వాళ్ళు అనుకుంటే, ఇదే జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసుడు నేనే అని మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు మాట్లాడాలి? షర్మిల నేను కూడా వారసురాలే అన్నప్పుడు అసలు నువ్వు అసలు మనిషివే కాదని బూతులు తిట్టినప్పుడు ఏమైంది? వైఎస్ విజయమ్మకి రాజశేఖర రెడ్డికే నువ్వు పుట్టావా, నిజంగా వాళ్ళిద్దరికే పుట్టావా, లేకపోతే అంటూ వైసీపీ వాళ్ళు టాప్ నాచ్ లెవెల్ పీపుల్, ఓన్లీ కార్యకర్తల రేంజ్ వాళ్ళు సోషల్ మీడియాలో కాదు, టాప్ లో ఉన్న వాళ్ళు కూడా నీచంగా, హీనంగా వైఎస్ విజయమ్మ క్యారెక్టర్ ని అసాసినేషన్ చేస్తూ మాట్లాడినటువంటి మాటలు మాట్లాడినప్పుడు వీళ్ళందరూ ఏమయ్యారు? అప్పుడు ఎందుకు వీళ్ళకి వారసత్వం గురించో, లేకపోతే ఒక ఆడ మనిషి అంత పెద్దవాడు యొక్క క్యారెక్టర్ ని, వైఎస్ రాజశేఖర రెడ్డి మహానేత, ఆయన మించినోడు లేదు భూమి మీద అని చెప్పుకునే వాళ్ళు అబ్యూజివ్ గా ఆవిడ గురించి మాట్లాడుతున్నప్పుడు, అటైనా అంతే, టీడీపీ బ్యాచ్ అయినా అంతే, సీనియర్ ఎన్టీఆర్ ని దేవుళ్ళ కొలిచి ఆయన ప్రాణంగా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసినటువంటి లక్ష్మీపార్వతి యొక్క క్యారెక్టర్ గురించి టీడీపీ వాళ్ళ ఇంకొకళ్ళు నీచంగా మాట్లాడుతున్నప్పుడు కూడా మళ్ళీ మాట్లాడారు టీడీపీ వాళ్ళు. అట్లాగే వైసీపీ వాళ్ళు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అంత ఇష్టంగా ప్రేమించి ప్రాణంగా పెళ్లి చేసుకున్నటువంటి వ్యక్తి అయిన విజయమ్మ గురించి ఏదన్నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తుంటే షర్మిల అడ్డం వచ్చింది జగన్ అనే ఉద్దేశంలో మాట్లాడుతున్నప్పుడు దాని గురించి కూడా ఈ శ్యామల్ లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఏం మాట్లాడరు. కానీ ఇప్పుడు మాత్రం చిరంజీవి అన్నది అంటే మాట్లాడదు, దాంట్లో ఇది మాట్లాడండి, అది కూడా మాట్లాడండి, ప్రతిదీ కూడా మనం బ్యాలెన్స్డ్ గా ప్రతి ఒక్కళ్ళని ఆ యొక్క కాన్సెప్ట్ ని, వారసత్వం అనేది ఆడపిల్లలకి మాత్రం, మగపిల్లలకి మాత్రమే, ఆడపిల్లలకు సంబంధం లేదనే ఆ కాన్సెప్ట్, ఆ మూర్ఖపు థీమ్ ఏదైతే ఉందో దాన్ని క్రిటిసైజ్ చేయాలి తప్ప, అది కేవలం అవతల అనగానే దాని గురించి మనం ఎరగబడిపోయి దాని మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేసి మన వాళ్ళు అన్నప్పుడు అసలు అనలేదేమో, మాకు చెవుడు వచ్చిందేమో అన్నట్టు ఈ డబుల్ డ్రామాలు ఆడద్దు అనేది నేను అన్నటువంటి నా పర్సనల్ ఫీలింగ్. కింద ఉన్న పిన్ కామెంట్ ఒకసారి చూడండి. అట్లాగే ఈ వీడియోకి ఒక 500 లైక్స్ టార్గెట్ పెట్టుకున్న ఒక లైక్ ఇచ్చి మీరు కంటిన్యూ అవ్వండి. థ్యాంక్ యూ. పిన్ కామెంట్ లో వాట్సాప్ లింక్ ఇచ్చాను. ఆ గ్రూప్ లో జాయిన్ అయితే మీకు ఎందుకు ఆ గ్రూప్ యొక్క ఉపయోగం ఏంటనేది పైన అందులో మళ్ళీ పిన్నడ్ మెసేజ్ ఉంది. ఆ మెసేజ్ లో ఆడియో ఉంది, అది వింటే మీకు అర్థమవుతుంది ఆ గ్రూప్ ఏంటనేది.